యోహాను సువార్త 9వ అధ్యాయం. ఆయన దారిన వెళ్తూ ఉన్నప్పుడు పుట్టుగుడ్డివాడు ఒకడు కనపడ్డాడు. ఆయన శిష్యులు, గురువర్య, ఇతడు గుడ్డివాడుగా పుట్టడానికి ఎవరు అపరాధం చేశారు, ఇతడా ఇతడి తల్లిదండ్రులా అని అడిగారు. యేసు ఇలా జవాబిచ్చాడు, ఇతడు లేదా ఇతని తల్లిదండ్రులు అపరాధం చేసినందుకు కాదు గాని దేవుని క్రియలు ఇతని మూలంగా వెల్లడి కావాలని పగలు ఉన్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు నేను చేస్తూ ఉండాలి. రాత్రి వస్తూ ఉంది, అప్పుడు ఏ మనిషి పని చేయలేడు. లోకంలో ఉన్నంత వరకు నేను లోకానికి వెలుగును. ఈ విధంగా చెప్పి ఆయన నేల మీద ఉమ్మివేసి దానితో బురద చేసి గుడ్డివాని కండ్లకు ఆ బురద పూశాడు. వెళ్ళి సిలోయం కోనేటిలో కడుక్కో అని అతనితో అన్నాడు. సిలోయం అంటే పంపబడిన వాడిని తర్జుమ. అతడు వెళ్లి కడుక్కొని చూస్తూ తిరిగి వచ్చాడు. అందుచేత ఇరుగు పొరుగువారు మునుపు అతడు గుడ్డివాడని చూచిన వారు, వీడు మునుపు కూర్చుని బిచ్చమడుక్కునేవాడు కాడా అని అడిగారు. కొంతమంది అవును వాడే, మరికొంతమంది వాణ్ణి పోలిన వాడే అన్నారు. అతడు నేనే అతన్ని అని చెబుతూ వచ్చాడు. అందుచేత వారు, నీ కండ్లు తెరవబడిందెలా అని అతన్ని అడిగారు. అతడు, యేసు అనే మనిషి బురద చేసి నా కండ్లకు పూసిన సిలోయం కోనేటికి వెళ్లి కడుక్కోమన్నాడు. బురద చేసి నా కండ్లకు పూసి సిలోయం కోనేటికి వెళ్లి కడుక్కోమన్నాడు. అలాగే వెళ్లి కడుక్కున్నాను, చూపు వచ్చింది అని బదులిచ్చాడు. అతడు ఎక్కడున్నాడు అని వారు అతన్ని అడిగినప్పుడు అతడు నాకు తెలియదు అన్నాడు. మునుపు గుడ్డివాడుగా ఉన్న ఆ మనిషిని వారు పరిసయ్యుల దగ్గరికి తీసుకువెళ్లారు. యేసు బురద చేసి అతను కళ్ళు తెరిచిన రోజు విశ్రాంతి దినం కనుక పరిసయ్యులు కూడా అతన్ని ఎలా చూపు వచ్చిందని మళ్లీ అడిగారు అతన్ని. వారితో అతను, ఆయన బురద నా కండ్లకు రాశాడు, నేను కడుక్కున్నాను, ఇప్పుడు చూస్తూ ఉన్నాను అన్నాడు. కనుక పరిసయ్యుల్లో కొంతమంది, ఆ మనిషి దేవుని దగ్గర నుంచి వచ్చినవాడు కాడు, ఎందుకంటే అతడు విశ్రాంతి దినం ఆచరించడం లేదు అన్నారు. మరికొందరైతే పాపాత్ముడైన మనిషి ఇలాంటి సూచకమైన అద్భుతాలు ఎలా చేయగలడు అన్నారు. ఇలా వారి మధ్య భేదం ఉంది. అందుచేత వారు మళ్లీ ఆ గుడ్డివాన్ని ప్రశ్నించారు. అతడు నీ కళ్ళు తెరిచినందుకు అతడి విషయంలో నీవేమంటావు అన్నాడు. అతడు, ఆయన ఒక ప్రవక్త అన్నాడు. అతడు మునుపు గుడ్డివాడిని చూపు పొందాడని యూదులు అతని విషయం మొట్టమొదట నమ్మలేదు. కనుక చూపు వచ్చిన వాని తల్లిదండ్రులను పిలిచి, మీ కొడుకు గుడ్డివాడుగా పుట్టాడంటారు, వీడు మీ కొడుకా? అలాగైతే ఇప్పుడు వీడు ఎలా చూడగలుగుతున్నాడు అని వారిని అడిగారు. అందుకు అతని తల్లిదండ్రులు వారికి ఇలా జవాబిచ్చారు, ఇతడు మా కొడుకని గుడ్డివాడుగా పుట్టాడని మాకు తెలుసు, కానీ ఇతడు ఇప్పుడు ఎలా చూడగలుగుతూ ఉన్నాడో మాకు తెలియదు. అతని కండ్లు తెరిచినది ఎవరో కూడా మాకు తెలియదు. ఇతడు వయసు వచ్చినవాడు, ఇతన్నే అడగండి, తన సంగతి తానే చెప్పుకుంటాడు అన్నారు. అతని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలా చెప్పారు. ఎందుకంటే యేసు అభిషిక్తుడని ఎవరైనా సరే ఒప్పుకుంటే వారిని సమాజ కేంద్రం నుంచి వెలివేయడం జరుగుతుందని ఇంతకు ముందే యూదులు నిర్ణయించారు. ఈ కారణం చేతనే అతని తల్లిదండ్రులు, ఇతడు వయసు వచ్చిన వాడు, ఇతన్నే అడగండి అన్నారు. కనుక మునుపు గుడ్డివాడుగా ఉన్నవాడిని వారు రెండోసారి పిలిచి, అతనితో దేవుని మహిమ కలిగించు, ఆ మనిషి పాపాత్ముడని మాకు తెలుసు అన్నారు. అందుకు అతడు జవాబిస్తూ, పాపాత్ముడో కాడో నాకు తెలియదు, ఒకటే నాకు తెలుసు, మునుపు గుడ్డివాణ్ణి, ఇప్పుడైతే చూస్తూ ఉన్నాను. అందుకు వారు, అతన్ని నీకు ఏం చేశాడు, నీ కళ్ళు ఎలా తెరిచాడు అని అతన్ని మళ్ళీ అడిగారు. అప్పుడు అతడు, మీతో చెప్పాను కదా, మీరు చెవిని పెట్టలేదు, ఎందుకు మళ్ళీ వినాలని ఉన్నారు? ఆయన శిష్యులు కావడానికి మీకు కూడా ఇష్టం ఉందా అని వారికి జవాబిచ్చాడు. అప్పుడు వారు అతన్ని దూషించి అన్నారు, అతడి శిష్యుడివి నీవే, మేము మోషే శిష్యులం, మోషేతో దేవుడు మాట్లాడాడని మాకు తెలుసు, ఈ మనిషి అయితే ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు. అతడు వారికి ఇలా జవాబిచ్చాడు, ఓహో, ఇది వింతగా ఉందే, ఆయన నా కండ్లు తెరిచినా ఆయన ఎక్కడి నుండి వచ్చాడో మీకు తెలియదు. దేవుడు పాపాత్మల ప్రార్థనలు వినడని మనకు తెలుసు. ఎవడైనా దేవుని భక్తుడై ఆయన ఇష్ట ప్రకారం చేసేవాడు ప్రార్థనలే దేవుడు వింటాడు. పుట్టుగుడ్డివాడి కండ్లు ఎవరైనా తెరిచిన విషయం లోకం ఉనికిలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నడూ వినబడలేదు. ఈ మనిషి దేవుని దగ్గర నుంచి వచ్చినవాడు కాకపోతే ఏమీ చేయలేడు, అంతే. ఇది అతనికి వారు చెప్పిన జవాబు. నీవు పుట్టుకతోనే కేవలం పాపివి, మాకు ఉపదేశం చేస్తావేమిటి? అప్పుడు వారు అతన్ని వెలివేశారు. వారు అతన్ని వెలివేశారని విని యేసు అతన్ని కనుక్కొని, దేవుని కుమారుని మీద నీకు నమ్మకం ఉందా అని అడిగాడు. అతడు, స్వామి, ఆయన మీద నేను నమ్మకం ఉంచాలంటే ఆయన ఎవరండి అని అడిగాడు. యేసు అతనితో అన్నాడు, నీవు ఆయనను చూశావు, నీవు మాట్లాడుతూ ఉన్నవాడు అతడే. అతను నేను నమ్ముతూ ఉన్నాను స్వామి అంటూ ఆయనను ఆరాధించాడు. యేసు చూడని వారు చూడాలి, చూచేవారు గుడ్డివారు కావాలి అనే తీర్పు జరగాలని నేను లోకంలోకి వచ్చాను అన్నాడు.
ఆయన దగ్గర ఉన్న కొందరు పరిసయ్యులు ఆయన మాటలు విని, మేము గుడ్డివాళ్ళమా అని ఆయన అడిగారు. యేసు వారితో, మీరు గుడ్డివారై ఉంటే మీకు పాపం ఉండేది కాదు, కానీ చూస్తూ ఉన్నాం అని మీరిప్పుడు అంటున్నారు కనుక మీ పాపం నిలిచి ఉంది అన్నాడు.